ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల బ్రోవగ సరిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాంశము ఉపవాస దినమును ప్రతిష్ఠించుట లేక ఉపవాస దినము చాటించుట. ఈ ఉపవాస దినము అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. మనం దీని కొరకు క్లుప్తంగా ఆలోచన చేస్తున్నాం. అసలు ఉపవాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసము అనగా నియర్ టు గాడ్, నెక్స్ట్ టు గాడ్, దేవునికి సమీపముగా జీవించుట. ఉపవాసము అనగా ఆహారమును మానివేయుట. ఉపవాసము అనగా దీక్ష. ఈ విధంగా అనేకమైనటువంటి మాటలు ఉపవాసము కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉపవాసం ఉన్నారు అని దైవవాక్యములో చెప్పబడుచు ఉన్నది. ఎస్తేరు కూడా తమ స్వజనాంగం యొక్క రక్షణ కొరకు 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేయమంది. మోషే
తాను 10 ఆజ్ఞలు తీసుకుని రావటానికి ఉపవసించినట్లుగా దైవవాక్యంలో వ్రాయబడి ఉన్నది. అలాగనే ఉపవసించిన వారు ఎంతోమంది మనకు తెలుసు. క్రీస్తు ప్రభువు కూడా ఆయన 40 దినాలు ఆయన ఉపవసించారు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఉపవాసము అనేది క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు. ఉపవాసము అనగా ప్రభువుతో సహవాసము చేయుట. మనము దేవుని యొక్క సన్నిధిలో మనకు అవసరతలు తీర్చుకుంటానికి దేవునిని అడుగుట. అందుకనే దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ యోవేలు గ్రంథములో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. దేవుని యొక్క వాక్యములో యోవేలు గ్రంథంలో చాలా తేటగా ఎవరెవరు ఉపవాసము ప్రతిష్ఠించాలి, ఉపవాసానికి ఎవరు పిలువబడాలి అనే మాటలు యోవేలు గ్రంథంలో చాలా చక్కగా తేటగా వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ యొక్క ఉపవాసము అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో నినివే పట్టణము వారట దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఎందుకంటే యెహోవా దేవుడు ఇక్కడ చిన్న ప్రవక్త అయినటువంటి యోనాకు తెలియచేసినటువంటి రీతిలో నినివే పట్టణానికి దుర్గతి సంభవించబోతూ ఉన్నది. కాబట్టి నీ వెళ్ళి వాక్యాన్ని ప్రకటన చేయి. వాడు మారు మనసు పొందాలి, వారి జీవితాలు దిద్దుకోవాలి అని యోనాతో యెహోవా దేవుడు మాట్లాడి తనను నినివే పట్టణానికి పంపించాడు. ఆ ముందు జరిగిన సంఘటన మనకు తెలుసు. వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడట నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, మొట్టమొదటిగా మనము దేవునిలో విశ్వాసులుగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఉపవాస దినాన్ని చాటించుకోవాలి. అంతేకాకుండా దానికి సూచనగా వారందరూ కూడా గోనె పట్టగొట్టుకోవాలి. అక్కడ రాజులు మొదలుకొని అందరూ కూడా సింహాసనాన్ని దిగి గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని వారు అన్నపానాలు మాని ఉపవసించారు అని దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా వారు ఇంకా చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. మనుషులే కాదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, ఇక్కడ మేకలే కానీ ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా మేత మేయక నీళ్లు త్రాగకూడదు. ఎంత చక్కటి కట్టడ అక్కడ తెలియజేస్తా ఉన్నా ఉపవాసము. కాబట్టి ఉపవాసము చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండవలసినటువంటి అవసరత. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడుకునేను. దావీదు తన యొక్క కుమారుడు తాను అనారోగ్యంతో ఉన్నప్పుడట దావీదు గారు కూడా ఏం చేశాడంటే ఉపవాసం ఉండట లోపలికి వెళ్ళి రాత్రంతా కూడా నేలపరుండి బిడ్డ కొరకు ప్రార్థన చేశాడట.
అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా వారు పాపులు అని వారు గుర్తించాలి. దేవుని వాక్యము యందు వారు విశ్వసించాలి. తగ్గింపు కలిగి ఉండాలి. అలాగున మనం చేయగలిగితే ఆ ఉపవాస దీక్ష ప్రార్థన పటిష్టత కలిగి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో దుఃఖించుచు, అందుకని ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు, దుఃఖించచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇష్టపూర్వకంగా దేవుని యొద్దకు రావాలి, కన్నీరు విడిచి రావాలి, ఉపవాసం ఉండి రావాలి. అప్పుడట ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక మానును అని దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి అలాగున ఉపవాసించటానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస దినములు ప్రతిష్ఠించుకుంటానికి, ప్రార్థించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఉపవాస దినములు, వ్రత దినాలు ప్రతిష్ఠించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నైనా యోనా చిన్న ప్రవక్త నినివేకి పంపబడినప్పుడు ప్రకటింపబడిన వాక్యమును విశ్వసించినటువంటి నాయన నినివే పట్టణపు వారు, రాజు కూడా నా తడి సింహాసనములు దిగి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని అంగలార్చి, నాయన రాజ్యములో ఉన్నటువంటి మంత్రులు తక్కిన వారే కాకుండా పశుపక్ష్యాదులు, గొర్రెలు, నైనా ఇదిగో పానము కూడా చేయకూడదు, నీళ్లు కూడా, మేత కూడా ముట్టకూడదు అనే శాసనాలు చేయించారు. అలాగున మా జీవితాల్లో ఒక నిష్ట కలిగిన తండ్రి, ఉపవాసించి ప్రార్థిస్తూ పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో మొరపెట్టి నీ నామాన్ని ఘనపరిచి నాయన ఒక దివ్యమైనటువంటి ఉపవాస దినముగా మేము ప్రతిష్ఠించుకుని దేవా నీ నామాన్ని ఘనపరచటానికి మా మీద నుండి ఆ ఉగ్రతలు తొలగపోవటానికి సిద్ధపరచుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించుము, శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.